గైనకోమాస్టియా ప్రొసీజర్ గురించి చాలామంది ముఖ్యంగా కన్సర్న్ ఏంటంటే స్కార్ ఎక్కువగా వస్తుందా అనే దాని గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. మమ్మల్ని చాలామంది ఇన్స్టాలో కానీ ఫోన్ ద్వారా కానీ దీని గురించి అడుగుతున్నారు అనమాట. దీని గురించి నేను క్లారిఫికేషన్ కోసం వీడియో చేస్తున్నాను. యూజువల్గా గైనకోమాస్టియా గురించి ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చేశాను. ఇందులో ఇనిషియల్గా లైపోసక్షన్ అనేది ఉంటుంది. ఈ లైపోసక్షన్ అనేది సన్న రంధ్రాలు అంటే 3 mm 4 mm సైజ్ రంధ్రాల ద్వారా లైపోసక్షన్ అనేది చేస్తాము. ముఖ్యంగా ఈ హోల్స్ కూడా మనం యాక్సిల్ అంటే ఆర్ంపిట్ ఏరియా, ఆల్మోస్ట్ అవుటర్ ఏరియా, యాంటీరియర్ అంటే ముందర సైడ్ కనపడిన విధంగా అవుట్ సైడ్ ఆఫ్ ద చెస్ట్ దగ్గర మనం ఈ హోల్స్ చేసి లైపోసక్షన్ అనేది చేస్తాము. తర్వాత రెమినెంట్ గ్లాండ్ ఏదైతే మిగిలిపోతుందో దాన్ని రిమూవ్ చేయడానికి మనం హార్డ్లీ 1.5-2 cm ఇన్సిషన్ అనేది మనకి ఏరియోలా ఎక్కడైతే ఉందో ఆ ఏరియోలా స్కిన్ జంక్షన్ దగ్గర ఇచ్చి దాని ద్వారా మనం గ్లాండ్ అనేది రిమూవ్ చేస్తాం. సో ఎవరైనా గైనకోమాస్టియా సర్జరీ చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ మీరు ఈ స్కార్లెస్ సర్జరీ విధానం ద్వారా మీకు స్కార్ అనేది కనపడకుండా ప్రొసీజర్కి వెళ్ళొచ్చు.